హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో లాంగ్ బెల్ హ్యాండ్స్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ షేప్ ఎలా కట్ చేయాలో చూద్దాము. తర్వాత బెల్ పార్ట్ కటింగ్ చూద్దాము. దీనికోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్, లాంగ్ హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ లెంత్ మార్చేసా. అండ్ అలాగే పైన షోల్డర్ పాయింట్ కూడా మార్చేసుకొని కింద లెంత్ పెట్టిన దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉన్నదో హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ ఈ విధంగా పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని కలపాలి. అండ్ పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా ఒక పాయింట్ పెట్టి ఇప్పుడు మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. పిల్లలకి అయితే కనుక 2.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసి హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి కింద హ్యాండ్ చివర్లో ఉన్న పాయింట్ వరకు షేప్ ఈ విధంగా కలుపుకొని చివర ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మన చాయిస్ అండి. సో ఈ విధంగా హ్యాండ్ షేప్ మొత్తాన్ని మార్చేసుకొని చుట్టూరు అవుట్లైన్ మొత్తాన్ని కూడా కట్ చేయాలి. పర్ఫెక్ట్గా కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చివర అంచు అండ్ అలాగే పైన షేప్ మొత్తం కూడా శాంపిల్ స్టిచ్ వేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పైన షోల్డర్ ఉన్న వైపున చిన్న కట్ లాగా పెట్టి హ్యాండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే డ్రెస్కి తిత్తులు రాకుండా ఉండడం కోసం. డ్రెస్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ వచ్చే వైపున మాత్రమే ఈ హ్యాండ్లో అనేది మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పార్ట్ తీసుకొని డ్రెస్కి హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఉండేలాగా పెట్టి హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ షేప్ జాయింట్ చేసిన తర్వాతే బెల్ పార్ట్ అనేది జాయింట్ చేస్తాం అనమాట. అంటే కటింగ్ స్టిచ్చింగ్ నార్మల్ హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా సైడ్ జాయింట్ కూడా మొత్తం వేసిన తర్వాత బెల్ పార్ట్ని అటాచ్ చేస్తాము. అప్పుడే లుక్ బాగుంటుంది. సో అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హ్యాండ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ పార్ట్ డ్రెస్ పార్ట్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసినప్పుడు హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ మెజర్మెంట్ దగ్గరికి దీన్ని కలుపుకోవాలి. అంటే బాడీ ఫిట్టింగ్ దగ్గర కలుపుకొని హ్యాండ్కి ఎప్పుడు డ్రెస్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అంటే డ్రెస్ బాడీ పార్ట్ మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత అయినా సరే హ్యాండ్స్కి బెల్ పార్ట్ అనేది అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు బెల్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం న్యూస్ పేపర్లోని మెయిన్ ఎడిషన్ తీసుకున్న పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా పేపర్ని ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. మడతలు ఈ విధంగా వస్తాయి. దీన్ని 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్నది రైట్ హ్యాండ్ వైపు ఉండేలాగా, కుడి చేతి వైపుకు ఉండేలాగా తిప్పాను. స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఉండేలాగా పేపర్ని ఈ విధంగా తిప్పితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. మనం ఆల్రెడీ హ్యాండ్ ఫిట్టింగ్ మొత్తం వేసాం కదా, ఆ హ్యాండ్ పార్ట్ని తీసుకొని హ్యాండ్కి కింద ఖర్చులు ఉన్న వైపు దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. డైరెక్ట్గా హ్యాండ్కే తీసుకోవచ్చు, కాకపోతే మనం హ్యాండ్స్ని దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి, అంటే డ్రెస్కి అటాచ్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్ కూడా డ్రెస్కే తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు ఎంతైతే మెజర్మెంట్ ఈ విధంగా చెక్ చేసినప్పుడు మీకు మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దాన్ని /4 చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ని /4 చేయంగా నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ వస్తే నేను 3.5 లేదంటే 3.2 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఖర్చులు అనమాట. ఇది మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది, కానీ హ్యాండ్ పార్ట్కి ఖర్చులు ఉంటుంది. ఎప్పుడైనా హ్యాండ్ టైట్ అయినప్పుడు ఓడ తీసుకునే విధంగానే ఉంటుంది. అంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవడానికి కుదిరేలానే ఉంటుంది, కానీ లుక్ వైజ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బోటిక్ స్టైల్లో లాగా. ఇప్పుడు 4 లేయర్స్ ఫోల్డింగ్, 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టుకొని మనకు కావాల్సిన 3 ఇంచెస్ సర్కిల్ షేప్లో నీట్గా రావడానికి 2 ఇంచెస్ దగ్గర లెంత్ పాయింట్ మార్చేసి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ షేప్ మార్చేసాను. మనకు కావాల్సింది 3 ఇంచెస్ మెజర్మెంట్ కదా, మరి 2 ఇంచెస్ దగ్గర లెంత్ పాయింట్ ఎందుకు గీసాను అంటే ఆ 2 ఇంచెస్ లెంత్ పాయింట్ అనేది 3 ఇంచెస్ సర్కిల్ నీట్గా రావడానికి పెట్టిన మెజర్మెంట్. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చింది అంటే కనుక లెంత్ పాయింట్ కరెక్ట్గా పెట్టినట్టు. ఇఫ్ ఇన్ కేస్ మెజర్మెంట్ కరెక్ట్గా రాలేదు అంటే
మళ్ళీ మీరు లెంత్ పాయింట్ని మార్చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్ని చెక్ చేసినప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేదాకా చెక్ చేయాలి. సేమ్ బాటమ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ చేసిన విధంగానే ఇప్పుడు మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే బెల్ హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. మనం గీసిన ఈ సర్కిల్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ని ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మార్చేసాక పైన కార్నర్లో టేప్ పెట్టుకొని, అంటే చిన్న సర్కిల్ గీయడానికి ఏదైతే కార్నర్లో టేప్ పెట్టామో ఆ కార్నర్లో టేప్ పెట్టి మనం కింద పెట్టుకున్న హ్యాండ్ లెంత్ పాయింట్ వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అదే మెజర్మెంట్ ప్రకారం మళ్ళీ చుట్టూరు ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. ఎందుకు ఈ విధంగా పెడుతున్నాను అంటే సేమ్ అంబ్రెల్లా కటింగ్ చేసినట్టే అండి. మనం ఫస్ట్ అంబ్రెల్లా కటింగ్ షేప్ నీట్గా రావాలి అంటే మనకు కావాల్సిన లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ లెంత్కి పైన హ్యాండ్ షేప్ అంబ్రెల్లా కటింగ్ నీట్గా రావడానికి 2 ఇంచెస్ లెంత్ పాయింట్ పెట్టాం కదా, 5 ఇంచెస్ మెయిన్ హ్యాండ్ లెంత్కి పైన హ్యాండ్ షేప్ సర్కిల్ షేప్లో మార్చేయడానికి పెట్టిన 2 ఇంచెస్ని కూడా యాడ్ చేసుకొని మార్చేయాలి. ఎందుకు ఈ విధంగా మార్చేస్తున్నాము అంటే సర్కిల్ షేప్ నీట్గా రావడానికి. మరి మెజర్మెంట్ తేడా అయిపోతుంది కదా, మారిపోతుంది కదా అని డౌట్ రావచ్చు చాలామందికి. మెజర్మెంట్ ఏం మారదు. పైన షేప్ అనేది కట్ చేసినప్పుడు 2 ఇంచెస్ అనేది మైనస్ అయిపోద్ది. మనకు కావాల్సిన 5 ఇంచెస్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందరికీ అర్థమైందా? ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా కట్ చేస్తే మీకు కూడా ఈ విధంగా ఫుల్ సర్కిల్లో పేపర్ వస్తుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న పేపర్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టి చుట్టూరు పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ ఎక్కువ వేస్ట్ అవ్వదు, కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా. అండ్ మనం కట్ చేసుకున్న సర్కిల్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇంకొక సర్కిల్ని కట్ చేయాలి. అది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్నా పర్లేదు మీరు. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లెయిన్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను, బట్ దానికి మిడిల్లో సర్కిల్ అనేది కట్ చేయాలి. చుట్టూరు అవుట్లైన్ కొంచెం అంటే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుట్లైన్ కొంచెం ఎక్కువ ఉండే విధంగానే కట్ చేసి మనం తీసుకున్న ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ క్లాత్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని చుట్టూరు ఒక శాంపిల్ స్టిచ్ వేసి చుట్టూరు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఈ షేప్ చుట్టూరు అంటే సర్కిల్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ ఉండేలాగా పెట్టుకున్నా, నెక్ పార్ట్కి పెట్టినట్టుగా. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట. మనం నెక్ షేప్కి మెడపట్టి పెడతాం చూసారా, సేమ్ అదే విధంగా అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉండింది, స్టిచ్చెస్ ఎక్కడ కనిపించావు, లుక్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మిడిల్లో సర్కిల్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేసుకొని మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అండ్ నేను మిడిల్లో సర్కిల్ షేప్ చుట్టూరే కాదు, ఫ్యాబ్రిక్ చుట్టూరు అంటే ఈ సర్కిల్ షేప్కి చుట్టూరు అవుట్లైన్ మొత్తం కూడా పైకుట్టు వేసాను ఫ్యాబ్రిక్ నీట్గా ఉండడం కోసం. ఈ విధంగా మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ పార్ట్కి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్స్ వచ్చిన దగ్గర చిన్ని కట్స్ పెట్టుకోవాలి. ఎందుకు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెడుతున్నామంటే హ్యాండ్కి పైన వైపు ఏదో వస్తుంది, డౌన్ వైపు ఏదో వస్తుంది తెలుసుకోవడం కోసం అనమాట. అంటే ఇప్పుడు డ్రెస్ పార్ట్కి మెయిన్ హ్యాండ్ తీసుకోండి, డ్రెస్ పార్ట్కి మెయిన్ హ్యాండ్ని తీసుకొని హ్యాండ్కి పైన వైపు అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి పైన కనిపించే వైపు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్కి కింద వైపు అంటే కుట్లు ఉంటాయి కదా, హ్యాండ్ పార్ట్కి కింద ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు ఉన్న దగ్గర దాన్ని హ్యాండ్కి కింద పార్ట్ అని పిలుస్తున్నాం అనమాట. సో ఈ విధంగా కింద ఖర్చులు ఉన్న దగ్గర ఎక్కడైతే ఖర్చులు ఉన్నాయో ఈ ఖర్చులు ఉన్న దగ్గర సర్కిల్ హ్యాండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలి. అంటే మనం కొంచెం ఎక్స్ట్రానే ఖర్చు పెట్టి కట్ చేసాం కదా సర్కిల్ పార్ట్కి, సో ఆ ఎక్స్ట్రా పెట్టిన దాన్ని చిన్న కుచ్చు వచ్చేలాగా అంటే హ్యాండ్ పార్ట్కి కింద వైపున చిన్న కుచ్చు వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడు మన డ్రెస్ టైట్ అయినప్పుడు ఆ కుట్టును సరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ హ్యాండ్కి ఇంకొక వైపున పెట్టిన కట్టేమో కరెక్ట్గా హ్యాండ్కి పైన వైపున ఉండేలాగా అంటే ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఉండాలి. అండ్ కరెక్ట్గా పైన వైపు నుంచి ఈ విధంగా హ్యాండ్ని కొలుచుకుంటూ హ్యాండ్కి కింద వైపున కరెక్ట్గా మిడిల్లో కట్టు పెట్టాం కదా బెల్ హ్యాండ్కి, ఆ మిడిల్ కట్ అనేది కరెక్ట్గా నార్మల్ హ్యాండ్కి కింద వైపున వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా రావాలి అంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఎంత అయితే ఉన్నదో అంటే ఇప్పుడు మీకు చెక్ చేసి చూపించా కదా, ఇలా చెక్ చేసి చూసినప్పుడు బెల్ హ్యాండ్ ఎక్కువ ఉంది కదా అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఒక 1 ఇంచ్ అలా, ఆ ఎక్కువ ఉన్న పార్ట్ని చిన్న ప్లీట్ లాగా పెట్టాలి, చిన్న కుచ్చులాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి
కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా నార్మల్ హ్యాండ్కి చుట్టూరు సర్కిల్ షేప్లో బెల్ హ్యాండ్ని అటాచ్ చేయాలి. అందరికీ అర్థమవుతుంది కదా. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ విధంగా చూసారు కదా, స్టార్టింగ్లో ఒక చిన్న కుచ్చు పెట్టి చుట్టూరు స్టిచ్ చేయాలి. మళ్ళీ ఎండింగ్లో ఎంతైతే ఫ్యాబ్రిక్ మిగిలిందో ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇంకొక ప్లీట్ పెట్టి చుట్టూరు సర్కిల్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఖర్చులు స్టిచ్చెస్లోకి రాకుండా పక్కకి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా ఈ విధంగా ఉంటుంది. ఈ హ్యాండ్స్ అనేది నేను పెప్లం టాప్కి స్టిచ్ చేశాను. డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.